అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఎక్కడ చూసినా సౌండ్ పొల్యూషనే. పిచ్చి నా కొడుకుల గోలతో ఈ పిచ్చి ఆసుపత్రి అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. అయినా సిటీలో ఉన్న కరెంట్ అంతా ఈ పిచ్చోళ్ళ షాక్ ట్రీట్మెంట్కే సరిపోతుంటే కరెంటు ఛార్జీలు పెరగమంటే ఎందుకు పెరగవు అని నేను మనవి చేసుకుంటున్నాను. అవును, ఇదేంటి అసెంబ్లీలో మాట్లాడేస్తున్నాను? కొంపదీసి నాకు కూడా నిజంగా పిచ్చి పట్టలేదు కదా. ఎందుకైనా మంచిది మనం ఇక్కడ ఉండటమే సేఫ్. గంగారాం కాదు కదా, వాడి బాబు కూడా ఈ పిచ్చి ఆసుపత్రికి రాలేడు. ఏంటిది? ఒకవేళ గంగారాం గాడేమన్నా కిటికీ దగ్గరికి వచ్చాడా? చూస్తే పోలా. ఎవరూ లేరే. పిచ్చాసుపత్రి కదా, అంతా భ్రమ. అమ్మో, గంగారాం వచ్చేసాడు, నన్ను చంపేస్తాడు. గంగారాం వచ్చాడు, నన్ను చంపేస్తాడు. రే కాంపౌండర్, కళ్ళు కాంపౌండ్ లో చచ్చావా? త్వరగా రండి రే, లేకపోతే నా ప్రాణాలు తీసేస్తాడు. ఏమైంది? ఆ గంగారాం గారు వచ్చేసాడు. అయితే ఉండు, మంగారాం గారిని తీసుకొస్తా. ఆ గంగారాం గారితోనే చస్తుంటే ఈ మంగారాం ఎవడరా? త్వరగా రమ్మని రా. రాంబాబు, వచ్చేసావా? నీకోసమే వచ్చేసా. ఓం ఫట్ స్వాహా. రేయ్ త్వరగా రండి రా, తొందరగా రండి. ఏంటి నీ గోల? గోల కాదురా వెధవా, ఆ గంగారాం గారు వచ్చేసాడు. ఈయన పేరు గంగారాం కాదు, మంగారాం. ఓరి నీ అబ్బా, నేను అన్నది మంగారాం గురించి కాదు, నన్ను చంపడానికి వచ్చిన గంగారాం గురించి. అక్కడ ఉన్నాడు, చూడండి. చూడమంటే అక్కడ కిటికీలో చూడమని అర్థం. చూడ, అక్కడే ఉండాలి. ఏమైపోయాడబ్బా? అమ్మో, పేషెంట్ పారిపోతున్నాడు, పట్టుకోండి. ఓం ఫట్ స్వాహా. అమ్మో, చచ్చాడు. గంగారాం బాస్, గంగారాం ఎక్కడున్నావు బాస్? నీ శిష్యుడు దేవా నీకోసమే వచ్చాడు బాస్. దేవా, నేను ఇక్కడున్నా. ఇక్కడున్నావా బాస్? నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాననుకోలేదు బాస్. నాకు తెలుసు బాస్, మీరు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో బ్రతికే ఉంటారని నాకు తెలుసు బాస్. బాబా చెప్తే మీకోసం వచ్చాను బాస్. శభాష్, సమయానికి వచ్చావు. ఇప్పుడు నీతో నాకు చాలా పనుంది. ఏం చేయమంటారు? చెప్పండి బాస్, చెప్పండి. నన్ను అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఎక్కడికి? చెబుతా పద. ఓం ఫట్ స్వాహా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, వీఆర్ పోలీస్. రండి, ఇప్పుడే ఓ పేషెంట్ పారిపోయాడు, త్వరగా వెళ్ళి పట్టుకోండి. మేము వచ్చింది రాంబాబు అనే పేషెంట్ కోసం. ఆ రాంబాబు సంగతే రండి నేను చెప్పేది. ఎందుకు పారిపోయాడు? నించోని బోర్ కొట్టుంటుంది. Shut up. అమ్మా, అమ్మా, అబ్బా, అమ్మా, తలుపు తీ. కొట్టుకైతే సరే, పోతుండండి. అబ్బా, నేనే రాంబాబుని, త్వరగా తలుపు తీ. రాంబాబా, నువ్వంట్రా? వస్తున్నానుండు.
అదేంట్రా అర్ధరాత్రి పూట పిచ్చాసుపత్రి నుంచి వదిలేశారు వాళ్ళు వదిలేదే, నేనే పారిపోయి వచ్చేసా. పారిపోయొచ్చావా? ఆ. అయితే మళ్ళీ వచ్చి తీసుకుపోతారేమోరా? వాళ్ళు తీసుకెళ్ళటం కాదే, ఆ గంగారాం గడు వచ్చి నన్ను చంపేస్తాడేమో, వాడు నన్ను తరుపుకొస్తున్నాడు. మళ్ళీ గంగారావు అంటావారా? అట్టా అన్నందుకే ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను పిచ్చాసుపత్రికి పంపారు. ఎరా ఈ పిచ్చి తగ్గలేదు ఇంకా? నాకు పిచ్చి లేదు, వెర్రి లేదు. నేను చెప్పేది నిజమే. వాడు తిన్నగా హాస్పిటల్కి వచ్చేసాడు. అక్కడి నుంచి నేను పారిపోయి వస్తుంటే నన్ను ఓం పట్టు స్వాహ చేస్తానంటున్నాడే. వస్తున్నా. ఆగు, ఎవరో కాదు, ఆ గంగారాం గడే ఉంటాడు. ఓరి నాయనో, ఇవాళ నా బ్రతుకు ఓం పట్ స్వాహ అయిపోతుంది. నీ మొహమే అమ్మా, కాదు. అమ్మా, 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 తీకే అమ్మా, నా మాట వినవే. తీయొద్దే, నా మాట తీకే, తీ. ఎవరు లేరురా. ఉంటే కంగారు పడాలి కానీ లేకపోతే ఎందుకే కంగారు, తలుపేశాయి. అమ్మో, గంగారాం వచ్చాడు, గంగారాం వచ్చాడు. ఒరేయ్, ఈ దున్నపోతే ఎదవైనా గంగారాం అంటే? పరిచయాల తర్వాత ముందు తలుపేశాయి. ఒరేయ్, గట్టిగా వేయరా తలుపు. ఒరేయ్ దేవా, దాన్ని వదలొద్దు, పూర్తిగా కట్టు. రేయ్, నువ్వు నోరు మూయ్. రేయ్, తొక్కను వదలరా, వదలు. రేయ్, గంగారాం, నన్ను వదలు. ఓం ఐం భగభుగే భగిని భాగోదరి భగవాసిని. ఓం ఐం హ్రీం దినకర కిరణై వాసమానేందు చూడే. ఓం ఫట్ స్వాహ. ఓం ఐం భగభుగే భగిని భాగోదరి భగవాసిని. ఆగు, మహేష్. మహేష్, ఆగు. మహేష్, బొమ్మ. అయ్యయ్యో. మహేష్, మహేష్, జాగ్రత్త. రాంబాబు, తలుపు తీయొద్దే అంటే విన్నావా? ఆ గంగారాం గురించి చెప్తే నా మాట ఎవరు వినలేదు సరికదా, నన్ను పిచ్చాసుపత్రికి పంపించారు. ఇప్పుడు సమ్మగా ఉందా? వాడు ఎవరే వీడు? మన గంగారాం కదా. అమ్మో, ఇక్కడే ఉంటే వీడు నన్ను చంపేస్తాడు. పైకి పారిపోతా. గంగారాం, ఐం భగభుగే భగిని భాగోదరి. గంగారాం, రేయ్, మహేష్, మహేష్, భగభుగే మహేష్! భాగోదరి భగవాసనే మహేష్! కిరణై వాసమానేందు చూడే. ఓం ఫట్ స్వాహ. మహేష్, అమ్మో, వచ్చేసాడు.